క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే బిఏ ఆర్ ఎనీ డిగ్రీ, మనం బిఏ అని ఓన్లీ కన్ఫైన్ చేస్తలేము, ఆర్ట్స్ కానీ ఏమీ కన్ఫైన్ చేస్తలేము, ఎనీ డిగ్రీ, కానీ ఇట్ మస్ట్ బి ఏ రెగ్యులర్ డిగ్రీ. రెగ్యులర్ డిగ్రీ అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 10th కంప్లీట్ అయి ఉండాలా, దాని తర్వాత ఇంటర్ 2 years చేసి ఉండాలా, లేదా ఇంటర్ సమానంగా ఏదన్నా చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటెక్నిక్కి అర్హత ఇచ్చినాం, ఇక్కడ పాలిటెక్నిక్స్ 3 years ఉన్నా కానీ మనం ఇంటర్మీడియట్తో సమానంగా అని దాన్ని తీసుకొని ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ అని తీసుకొని వీఆర్ గోయింగ్ ఫర్ దాట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఈ ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇస్తూ ఇది ఇంటర్ అయితేనేమో ఇక్కడికే ఇస్తున్నాము, లేదా డిగ్రీ అయితే +3 years డిగ్రీ కోర్స్ కంపల్సరీ చేసి ఉండాలి. వాళ్ళ దగ్గర ఫుల్ టైం కోర్స్ ఉండాలి, లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years కోర్స్ చేసి ఉంటేనే కానీ మనకు అకార్డింగ్ టు BCI రూల్స్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. LLB 5ADCకి వచ్చేసరికి 10+2, సో 10th అండ్ ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్. కానీ 1 time సిట్టింగ్లో చేసినాము అనేది మట్టుకు లేదు. నువ్వు ఏ మోడ్లో చేసినా కానీ ఇట్ మస్ట్ బి 3 years కోర్స్ ఆర్ 2 years ఇంటర్మీడియట్, అప్పుడే దే ఆర్ ఎలిజిబుల్, అదర్వైజ్ నో.